నమస్తే, వెల్కమ్ టు వైఎన్సీ న్యూస్. కాకినాడ జిల్లా తుని మండల తేటగుంటలో మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 5 ఏళ్లలో వైసీపీ విధ్వంసకర పాలన సాగించిందని, తాను ఎప్పుడు ఇటువంటి పాలన చూడలేదని అన్నారు. ప్రజాస్వామ్యంలో చట్టసభలకు చాలా ప్రాముఖ్యత ఉందన్నారు. ప్రజల అవసరాలు తీర్చడానికి చట్టసభలు ఏర్పడ్డాయి, కానీ శాసనసభలో గత 5 ఏళ్లు దారుణమైన విధానాలు అవలంబించారని, ఏ ప్రభుత్వమైనా చట్టసభల్లో డిబేట్స్ జరిగే విధానాన్ని అవలంబించాలని, మా ప్రభుత్వం దానికి అనుకూలంగా వివరిస్తుందన్నారు. ప్రస్తుతం వ్యవస్థలను పునరుద్ధరించి గాడిలో పెడతామని తెలిపారు. అసెంబ్లీలో జగన్ ప్రతిపక్ష పాత్ర పోషించాలని కోరుకుంటున్నానని తెలిపారు. రాజకీయ పార్టీలు అదేవిధంగా వివిధ రకాలైనటువంటి సంస్థలు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డారు. 5 సంవత్సరాల యొక్క రాక్షస పాలనలో అనేక ఇబ్బందులకి గురయ్యారు. ఇప్పుడు ప్రజల యొక్క దీవెనతో ప్రభుత్వం మారడమే కాకుండా ప్రజలందరూ కోరుకున్నది ఒక మార్పు రావాలని. మార్పు అంటే గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి అకృత్యాల నుంచి, దౌర్జన్యాల నుంచి ఒక సుపరిపాలన రావాలనేటువంటి ప్రజలు కోరుకుని మార్పు తీసుకొచ్చారు. గత 5 సంవత్సరాల్లో ఉండేటువంటి వరస్ట్ గవర్నెన్స్, ఎప్పుడు కూడా అటువంటి గవర్నెన్స్ చూడలేదు. నేను దాదాపు 41 సంవత్సరం నాకు రాజకీయంగా ఏ ముఖ్యమంత్రి కూడా ఈ విధంగా బిహేవ్ చేయలేదు. సరే, ఆ విధంగా ఒక విధ్వంసకరమైనటువంటి పాలన ప్రవేశపెట్టాడు కాబట్టి అతను కూడా రాజకీయంగా విధ్వంసం అవటానికి ప్రజలు మార్పు కోరుకున్నారు. కొత్త ప్రచారాన్ని మా ప్రభుత్వం తప్పకుండా చేస్తుంది. ఎందుకంటే నా టైంలో కానీ తర్వాత టైంలో కానీ ఆ విధంగా అవకాశాలు ఇచ్చాం. ఈ 5 సంవత్సరాల్లో మాత్రం ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఎందుకంటే వాళ్ళ తప్పులు బయట మీడియా కానీ అదేవిధంగా ప్రతిపక్షాలు కానీ ఎండగడుతూ ఉంటే సభల్లో కూడా అదైతే కార్యక్రమం చేస్తారు, ఎండగడతారు అనేటువంటి ఉద్దేశంతో సభలో ప్రతిపక్షాలకు అవకాశం లేదు. మీడియా కూడా కొన్ని మీడియాలను బ్యాన్ చేశారు. ఇది కూడా దారుణమైనటువంటి విషయం. మీడియా ఎవరు పేపర్ పెట్టుకున్నా, ఎవరు టీవీ పెట్టుకున్నా, మీడియా అనేది ఒక ప్రజాస్వామ్యంలో ఒక బలమైనటువంటి వ్యవస్థ. అటువంటి వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసి సొంత సాక్షి, సొంత టీవీ, సాక్షి టీవీ వీటికే తప్ప మిగతా వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వలేదు. అంచేత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా రివైవ్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈనాడు వ్యవస్థలన్నీ కూడా కుంటుపడ్డాయి. బ్యూరోక్రాటిక్ వ్యవస్థ కుంటుపడింది, పంచాయతీరాజ్ వ్యవస్థ కుంటుపడింది, అదేవిధంగా కోఆపరేటివ్ వ్యవస్థ కుంటుపడింది, అదేవిధంగా ప్రభుత్వ వ్యవస్థలు అయితే అన్నీ కూడా కుంటుపడ్డాయి. ఈవెన్ కార్పొరేషన్స్ కానీ ఇవన్నీ కూడా. ఫస్ట్ మనం డెవలప్మెంట్ చేయాలనుకున్నప్పుడు, వెల్ఫేర్ చేయాలనుకున్నప్పుడు ఈ వ్యవస్థల్ని పునరుద్ధరించవలసినటువంటి అవసరం ఉంది. సరి అయినటువంటి గాడిలో పెట్టవలసినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఆ దిశలోనే మా ప్రభుత్వం కూడా పనిచేస్తుంది. ఎందుకంటే వ్యవస్థలు సరి అయినటువంటి దిశలో పెట్టకపోతే, సరి అయినటువంటి మార్గంలో పెట్టకపోతే, వ్యవస్థలు బాగుపోతే వ్యవస్థల్లో అవినీతి, అదేవిధంగా అక్రమాలు ఇవన్నీ కూడా తప్పుడు కార్యక్రమాలు చోటు చేసుకుంటే ప్రజాస్వామ్యం సరిగ్గా నడవదు. అంచేత మనకి మన రాజ్యాంగంలోనే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టారు. ఎవరు ఎక్కడ ఏది చెప్పినప్పుడు ప్రభుత్వం ఎగ్జిక్యూటివ్ అథారిటీ కానీ ఏదైనా నిర్ణయం తీసుకుంటే శాసనసభలో చెక్ చేయొచ్చు. శాసనసభ కూడా దాటిపోతే రాజ్యాంగానికి వ్యతిరేకంగా వెళ్తే మళ్ళీ కోర్టులు కూడా, జ్యుడిషియరీ కూడా